కొంతమందికే సెలెక్టివ్గా ఎందుకు ఇచ్చారు మీరు? కొంతమందికే సెలెక్టివ్గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలను ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు. ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు. అట్లాగే మేము అడిగాం, శ్వేతపత్రం ప్రచురించండి. ఒక నైనీ టెండర్లే కాదు, నైనీ బొగ్గుగని టెండర్లే కాదు, మరి నైనీలో కూడా గతంలో 2021లో 2022లో 2 సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయటపెట్టాం. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు 2.5 నుంచి 3 కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం 7 కోట్లట. 2.5-3 కోట్లలో అయ్యో పని దేశంలో మొత్తంలో ఒక్క తెలంగాణలో మాత్రమే 7 కోట్లు ఎందుకు అవుతున్నది? ఇది స్కామ్ కాదా సోలార్ పవర్లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే గనుల్లో వాడతారో జిలెటిన్ స్టిక్స్ 30% అదనంగా రేటు పెంచారు, ఎందుకు పెంచారు అని మేము అడిగితే సమాధానం లేదు. చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవి రెడ్డి, డైరెక్టర్ వికే శ్రీనివాస్, ఈ ఇద్దరు కూడా ఇది 30% అదనం ఎందుకు పెడుతున్నారు, ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, జిలెటిన్ స్టిక్స్ మీద ఎక్స్ప్లోజివ్స్ మీద 30% ఎందుకు పెంచారు రేటు అని చెప్పి వాళ్ళు డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు. ఇది వాస్తవమా కాదా అని మేము నిలదీస్తే ఆన్సర్ లేదు. అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ గారి దృష్టికి సవివరంగా మరి పెద్ద ఎత్తున మేము తెచ్చాము. బెదిరించి రింగు చేసి కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజాధనాన్ని, ఇది ప్రజాధనం ఎందుకు అంటే సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% ఓనర్షిప్ తెలంగాణ ప్రభుత్వానిది, 49% ఓనర్షిప్ కేంద్ర ప్రభుత్వానిది. మరి ప్రభుత్వాలది అన్నప్పుడు ప్రజలదే ఈ సొమ్ము మొత్తం, సింగరేణి కార్మికులదే ఈ సొమ్ము మొత్తం. అందుకే సింగరేణి కోల్ బెల్ట్లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో దీని మీద మరి మేము ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం రావడం లేదు. వాస్తవం ఏంటి అంటే అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు, 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబిలిస్తా ఉన్నాడు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున, సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం. అన్నిటికీ మించి మీరు ఒకటి గమనిస్తే ఇవాళ ఒకరిద్దరు కాదు, మొత్తం క్యాబినెటే వాటాలు పంచుకునే క్రమంలో ఒకరితో పోటీ పడుతూ ఒకరు స్కాములు చేస్తున్నట్టుగా కనబడుతున్న విషయాన్ని కూడా గవర్నర్ గారికి వివరంగా చెప్పాం. కొత్తగా తెచ్చిన కండిషన్లు, ఈ కండిషన్లు తమ అస్మదీయుల కోసం, తమకు కావలసిన వాళ్ళ కోసం ఏ రకంగా పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది, సింగరేణి కొడుతున్నది ఈ ప్రభుత్వం, ఇవన్నీ వివరంగా ఆధారాలతో సహా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా, మీ నిర్ణయం సార్. కానీ తప్పకుండా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్